సేవలో మన ముఖ్యమంత్రి, పేదల సేవలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. మామిళ్లపల్లి ఓంకార్, నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. రాష్ట్రంలోనే నెల్లూరును సుందర నగరంగా తీర్చిదిద్ది రోల్ మోడల్గా నిలబెడతానని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు నగరం 54వ డివిజన్లో మంత్రి పర్యటించారు. డివిజన్కి విచ్చేసిన నారాయణకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీల్లో స్కూల్స్ని ఆయన పరిశీలించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీలో 2014-19లోనే 5,000 టిట్కో ఇళ్లను నిర్మించామని గుర్తు చేశారు. వాటిని కూడా జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తిరిగి వాటిని చక్కదిద్దుతామని చెప్పారు. టిట్కో ఇళ్ల ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి పాఠశాల నిర్మించబోతున్నామని పేర్కొన్నారు. పేద పిల్లలకు అత్యున్నత విద్య అందించాలన్న యువనేత లోకేష్ విజన్కి అనుగుణంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. సిటీలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు జూన్ 12 కల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఫీజుల్లో 2 రకాల ఫీజులో 10 క్లాస్ ప్లస్ 45 ప్లస్ 15 మంది వచ్చేటప్పుడు మీకు 45 క్లాస్ ముందు ప్లస్ 15 ల్యాబ్చర్లో 15 పెంచుగా డిజైన్ చేయాలా. ఫ్యూచర్ రాదు, ఇంటర్నేషనల్ స్కూల్ రాదు. ఈ రాష్ట్రంలో 2014-19లో 7 లక్షల టిట్కో శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం 2,61,000 కుదించి అవి కూడా పూర్తి చేయకుండా వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం ఈరోజు యాక్చువల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు 4,400 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఖజానా ఖాళీ అయినా ఎన్ని ఇబ్బందులున్నా నిరుపేదలకి మంచి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో నిన్న ఒక్కరోజు 1,00,000 టిట్కో హౌస్ని యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేసింది. 1,00,000 నాయుడుపేటలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీద జరిగింది. అయితే నెల్లూరులో వెంకటేశ్వరపురంలో ఫస్ట్ 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు 5,000 టిట్కో హౌస్ని ఇనాగ్రేషన్ చేశారు. ఇక్కడ బ్రహ్మాండంగా కట్టాం, రాష్ట్రం అంతా అట్నే కట్టాం. అయితే ఇక్కడ ఒక స్కూలు, ఒక హాస్పిటల్, ఒక కమ్యూనిటీ హాలు, ఒక అంగన్వాడీ సెంటరు, ఒక కన్వెన్షన్ సెంటరు, హాస్పిటల్ అన్నీ డిజైన్ చేశాం. కానీ గత ప్రభుత్వం అన్నీ వదిలేసింది. 6 రూములతో ఇక్కడ కన్స్ట్రక్షన్ కట్టి ఉంటే దాన్ని కూడా వదిలేస్తారు వాళ్ళ. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా చూసుకుని ఒక్కొక్కటి చేస్తున్నాం. ఇక్కడ ఒక మంచి స్కూల్ కట్టబోతున్నాం. ఎలాంటి స్కూల్ అంటే నెల్లూరులో కట్టిన విఆర్ఐ స్కూల్ కంటే బెటర్ స్కూల్. గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈరోజు ఒకటే చెప్తున్నారు, పేద ప్రజలకు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్స్ రావాలి. ఈరోజు మంగళగిరిలో కడుతున్నారు బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ స్కూల్. అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక స్కూల్ రావాలని కలెక్టర్లకు ఆదేశం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరులో 15 స్కూల్స్ టేకప్ చేసాం నెల్లూరు సిటీలో. దాంట్లో భాగంగా ఈరోజు వెంకటేశ్వరపురంలో ఏదైతే ఉందో ఈ స్కూల్ కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్లో డెవలప్ చేయడానికి నిర్ణయించాము. దానికి డిజైన్లు తయారు చేయమన్నాను. ఈ శనివారం లోపల డిజైన్లు ఫైనలైజ్ చేస్తే వీలైనంత వరకు నెక్స్ట్ మండేకి టెండర్ పిలిచి దీన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. గారు 53, 54 డివిజన్లో పర్యటిస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ ఒక మంచి స్కూలు, ఇంటర్నేషనల్ స్కూలు కట్టాలన్న ఒక లక్ష్యంతో ఆయన గత 3 రోజుల నుంచి ఎంతో ఓపికతో మా నారాయణ సార్ మా డివిజన్లో పర్యటిస్తున్నారు. ఎలాగైతే విఆర్సి స్కూల్ కట్టారో దానికి మించి ఇంకా మా వార్డులో 54వ డివిజన్లో ఇంకా బాగా కట్టాలని చెప్పి, అది చూడగానే అసలుకి ఇది గవర్నమెంట్ది కాదు, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఎలా ఉంటుందో అని తెలియడానికి మా సారు ఎంతో కష్టపడి మా వార్డులో ఒక స్కూల్ కట్టించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. అందులో భాగంగా పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఇంకా వాళ్ళ చదువుతోనే వాళ్ళ జీవితాలు బాగుపడాలన్న ఒక లక్ష్యంతో మా సారు మా డివిజన్లో ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ కట్టాలన్న ఒక లక్ష్యంతో ఆయన చాలా కృషి చేస్తున్నారు. మా వార్డు ప్రజల తరఫు నుంచి అలాగే పిల్లల తరఫు నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన 2 రోజుల నుంచి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం
పర్యటిస్తూ ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో అదేవిధంగా నిరుపేదలు నిర్వహిస్తున్నటువంటి 53, 50 డివిజన్లకి సంబంధించి గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రివర్యులు నారాయణ గారు దేశ విదేశాల్లో తిరిగి ఎక్కడ ఉన్న స్టాండర్డ్స్ మొత్తం తీసుకొచ్చి ఈరోజు టిట్కో అపార్ట్మెంట్స్ దాంట్లో అనుగుణంగా ఈరోజు స్కూల్ నిర్మించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసి ఎటు కాకుండా పిల్లలకి చదువు లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే మంత్రివర్యులు నారాయణ గారు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ రూపురేఖలతో మార్చి దీన్ని సుమారు ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకురావాలి రేపు జూన్ అకాడమిక్ ఇయర్ నుంచి అనుకుంటున్నారు. ఇక్కడ కేవలం నిరుపేదలు అంటే నిరుపేదలుగా నివసిస్తున్నారు. ప్రతి ఒక్కరు బీడీలు కానివ్వండి, పాచి పనులు చేసుకునేవాళ్ళు కానీ బేల్దారి పనులు అందరూ చేస్తున్నారు. వీళ్ళందరికీ నాణ్యతమైన మంచి విద్యను అందించాలి. వీళ్ళందరూ కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేరు. నేను మంత్రి అయ్యి ఉండి కూడా నాకు విద్యా సంస్థలు ఉన్నా కూడా పేదలు నన్ను గెలిపించారు. పేదల కోసం నేను చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మంత్రివర్యులు నారాయణ గారు ప్రభుత్వ స్కూళ్ళ వైపు మొగ్గు చూపుతూ ఈరోజు ప్రభుత్వ స్కూల్ అందరినీ కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ మోడల్స్ తయారు చేస్తున్నారు. కావున ఇక్కడ 53, 54 డివిజన్ తరపున ప్రజానికం అందరికీ కూడా ఈ రేపు అకాడమిక్ ఇయర్కి అందుబాటులోకి వస్తుంది. వీళ్ళందరి తరపున నారాయణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.